ఈరోజు మనం 4 లైటింగ్ గ్యాడ్జెట్స్ చూద్దాము. మన ఫస్ట్ గ్యాడ్జెట్ వచ్చేసి ఇది యూఎస్బి లైట్. ఇది మనకి చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. దీనికి ఒక యూఎస్బి డ్రైవ్ ఉంటుంది. మీరు ఏ పవర్ బ్యాంక్ కానీ లేదంటే యూఎస్బి పోర్ట్ ఉన్న వాటికి మీరు ఇలా ప్లగిన్ చేసి మీరు ఈ సాఫ్ట్ లైట్ని ఇలా వాడుకోవచ్చు అన్నమాట. మూవింగ్ ఆన్ టు గ్యాడ్జెట్ నెంబర్ 2. ఇది వచ్చేసి యూఎస్బి లైటే, కానీ ఇది నేను ఐకియా నుంచి కొన్నది. మీరు కంపారిటివ్లీ ఇది చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. అంటే మనకి ఎలా కావాలంటే అలాగ పెట్టుకోవచ్చు. సో దీంతో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, నాది యూఎస్బి డ్రైవ్ ఇక్కడ ఉంటుంది. సో నేను ఇలా పెడితే ఇది అటుపక్క ఫోకస్ ఇస్తుంది. నా కీబోర్డ్ ఇటుంటే ఇటుపక్క కుదరట్లేదు. అప్పుడు ఏం చేయాలి, నేను దీన్ని తిప్పాలంటే నాకు కంప్లీట్ సెటప్ మొత్తం మార్చాల్సి వస్తుంది. ఇది కనుక మన యూఎస్బి పోర్ట్ చేస్తే మనకి ఎలా కావాలంటే అలాగా దీన్ని మౌల్డ్ చేసుకో. ఇటు కావాలంటే ఇటు. నేను నైట్ పడుకుంటారు అందరూ కదా, కానీ మనం దెయ్యంలాగా నేను వర్క్ చేస్తూ ఉంటాను నైట్. సో అందుకని నాకు కీబోర్డ్ మీద లైటింగ్ కంపల్సరీ. అఫ్కోర్స్ ఇదైతే బ్యాక్ లైట్ ఉంటుంది, బట్ స్టిల్ నాకు చీకట్లో పనిచేయడం ఇష్టం ఉండదు. అందుకని ఈ లైట్ని కొన్నాను అనమాట. మన థర్డ్ గ్యాడ్జెట్ వస్తే ఇది కూడా నేను ఐకియాలో కొన్నాను. సో ఇది ఒక డెస్క్ మీద లైటింగ్ ల్యాంప్ అని కానీ మీరు గిఫ్ట్ ఇవ్వడానికి కూడా బాగుంటుంది. సో ఇదైతే నాకు చాలా నచ్చుతుంది. దీనికి మనం ఒక 2 బ్యాటరీస్ వేయాలి. సో ఇది యూఎస్బితో కాదు. సో ఇది వేసి ఆన్ చేస్తే మీకు ఇట్లా కనిపిస్తుంది అనమాట. సో ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నైట్ అయితే ఒక డైమండ్ లుక్ అయితే మనకి ఇస్తుంది ఇది. సో మీరు ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే మాత్రం దీన్ని ఐకియాకి వెళ్ళి ట్రై చేయొచ్చు. మీరు ఇన్ అండ్ అరౌండ్ హైదరాబాద్ ఉంటే ఒకసారి ఐకియా విజిట్ చేయండి. ఐకియా ఏంటంటే ఇట్స్ అ వెరీ బిగ్ స్టోర్. మీకు మొత్తం కవర్ చేయడానికి 3 to 4 అవర్స్ అయితే పడుతుంది మీరు అన్నీ చూడాలంటే. అఫ్కోర్స్ నేను ఐకియా నేమ్ ప్రమోట్ చేయట్లేదు, బట్ ఐ ఫ్రీక్వెంట్లీ విజిట్ ఐకియా. ఎందుకు అంటే నాకు ఐడియాస్ కోసం కావాల్సి వస్తుంది. ఈ సెటప్ అంతా నేను తయారు చేసుకుంది. సో ఇది కూడా ఐకియా నుంచి తీసుకొచ్చింది. ఐకియాలో మనం ఒక ఫీల్ అవుతుంది అంటే ఒక ఇంటీరియర్ డిజైనర్ ఎలాగైతే చేస్తాడో, ఎక్కడ ఏది పెడితే బాగుంటుంది. సో ఇలాంటి ఐడియాస్ అనే వాళ్ళు అక్కడ డిస్ప్లే చేస్తారనమాట. మన ఫైనల్ గ్యాడ్జెట్ వచ్చేసి ఇది క్లిప్ లైట్. నేను పుస్తకాలు బాగా చదువుతాను. నైట్ అందరూ పడుకున్నప్పుడు లైట్లు వేయలేం, కానీ నా బుక్స్ రీడింగ్ అంతా మనం దెయ్యాలాగా రాత్రి చదువుతాను నేను. ఇదేంటంటే మనం బుక్ చదవాలి అనుకున్నప్పుడు నైట్ అన్ని లైట్స్ బంద్ చేసినప్పుడు, సో ఒకటి మీరు ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇక్కడ పెట్టి దీన్ని ఆన్ చేద్దాం. ఇక్కడ పెట్టి మనం ఇలా బుక్ రీడింగ్ చేయొచ్చు. అప్పుడు ఏమవుతుంది, ఈ బుక్ ఇలా కవర్ చేస్తుంది కదా, బయట వాళ్ళకి మీకు కూడా ఏం కనిపించదు. సో యు ఆర్ అన్సేఫ్. వేరే వాళ్ళ కళ్ళల్లో లైట్ పడుతుందని. కానీ ఈవెన్ నేను ట్రైన్లో వెళ్ళేటప్పుడు కూడా నాకు ఇదొక అలవాటు ఉంది. సో ట్రైన్లో వెళ్ళేటప్పుడు కూడా నైట్ మనకి ఎలాగో నిద్ర పట్టదు ట్రైన్లో వెళ్ళేటప్పుడు, ఎందుకంటే అంత ప్రశాంతంగా ఉంటుంది కదా ట్రైన్స్లో వాటిలో. సో ఎనీవే ఇలాగా లేదు అంటే దీన్ని ఇక్కడి నుంచి తీసేసి మీరు లాస్ట్ పేజ్కి గలక ఇలా పెట్టుకొని మీరు దీన్ని ఇటుపక్క ఇలాగా, సో ఇలా కూడా మనం ఈజీగా చదువుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే దీంట్లో మనకి 3 మోడ్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి సాఫ్ట్ లైటు, ఇంకొకసారి బటన్ క్లిక్ చేస్తే వామ్ లైట్ వస్తుంది, ఇంకోసారి 2 మిక్స్. జనరల్గా ఈ సెకండ్ ఇది మనం రీడింగ్కి వాడుతాం, రీడింగ్ లైట్ అంటారు అనమాట. నాట్ ఓన్లీ దట్, ఇది మనం ఎక్కడికైనా ట్రావెల్ చేసేటప్పుడు దీన్ని మనం ఒక టార్చ్ లైట్ లాగా కూడా వాడుకోవచ్చు. 4 లింక్స్ నేను డిస్క్రిప్షన్లో పేస్ట్ చేస్తాను. మీరు ఆ లింక్స్ నుంచి మీరు చూడవచ్చు, వీలైతే కొనుక్కోవచ్చు. అదే అండి. సో ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ కమెంట్స్ డిస్క్రిప్షన్లో చేయండి. మీరు కనుక ఇలాంటివి కొనుంటే వాడుంటే లేదంటే ఇంకేమైనా ట్రై చేయమని చెప్తే మీరు కమెంట్ బాక్స్లో పేస్ట్ చేయండి. ఐ విల్ ట్రై టు బై అండ్ మీకు డెమో చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.